గ్రంథం పరేంగిత ప్రజ్ఞ దాదా గవంద ఆత్మకథ పార్టు 14 23వ పాఠం అగ్ని కీలాద్రి శిఖలు 1990లో లాస్ ఏంజల్స్ వెళ్ళిన సందర్భంలో మిత్రుడు చక్రపాణి ఉల్లాల్ ఒక విషయం చెప్పాడు. తనకు హవాయిలో ఓ మంచి స్నేహితుడున్నాడని, నాకు అంగీకారమైతే అక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తాడని. ఆధ్యాత్మికాసక్తి కలవారు అక్కడ చాలామంది ఉన్నారన్నాడు. అక్కడ ఆశ్రమాలు, స్పిరిచువల్ సెంటర్లు చాలానే ఉన్నాయి. గురువులు ఉన్నారు. హవాయ్ దీవుల అందాలు ఎంత చూసినా తనివి తీరదు. 1991లో హవాయ్ వెళ్ళాను. నాకు ఆతిథ్యం ఇచ్చిన జెఫ్ లక్ష్మీ లెండ్నర్ ఖాయి ద్వీపంలో ఉంటారు. వారు స్వామి ముక్తానంద శిష్యులు. ఎప్పుడో ముక్తానంద వారి వివాహం జరిపించాడట. వారి గెస్ట్ హౌస్లో నా విడిది సముద్ర తీరానికి దగ్గర. లెన్నర్ దంపతులకు ఆ దీవుల్లో చాలామంది పరిచయస్తులున్నారు. చర్చా సమావేశాలకు వారందరినీ ఆహ్వానించారు. వచ్చిన వారంతా ఏదో ఒక సాంప్రదాయానికి చెందినవారు, ఒక గురువుకు శిష్యులైన వారు, ఒక మంత్రమో జపమో చేస్తున్నవారు. గురువుల్ని, దేవుళ్లను నమ్మిన వారే అందరూ. భజనలు, పూజలకు అలవాటు పడ్డారు. వచ్చిన వారిలో బహుకొద్ది మందికి ఆత్మను గురించి బహుకొద్దిగా తెలుసు. నా ప్రసంగం తర్వాత ప్రశ్నలు, జవాబులు. కార్యక్రమం తర్వాత జీవితానికి వేరే పరమార్థం ఉన్నదని గ్రహించారు. కొందరు పర్సనల్ ఇంటర్వ్యూలు కావాలని అడిగారు. ఈసారికి కుదరదు, మరోసారి వచ్చినప్పుడు చూద్దాం అన్నాను. జెఫ్ లక్ష్మీ ద్వీపంలోని సుందర ప్రదేశాలన్నీ తిప్పి చూపించారు. పర్వతాలు, జలపాతాలు, సముద్ర తీరాలు. అక్కడ 15 రోజులు గడిపి మాయి ద్వీపానికి చేరుకున్నాం. అక్కడ నా మిత్రుడు సందీప్ ఉన్నాడు. అతనే మీటింగులు ఏర్పాటు చేశాడు. కాలిఫోర్నియా నుండి అభిమానులు చాలామంది వచ్చారు. కాలిఫోర్నియా జీవితం రద్దీగా ఉంటుంది. విశ్రాంతి కోసం ఇక్కడకు వస్తుంటారు జనం. మాయి ద్వీపంలో భక్తులు, మానసిక విశ్లేషకులు ఎక్కువ. ఆర్టిస్టులు, యోగులు, టీచర్లు, డాక్టర్లు, హోమియో వైద్యులు ఈ అగ్నిపర్వతాల ద్వీపానికి తరచూ వస్తుంటారు. మరో సంవత్సరం వెళ్ళినప్పుడు వాళ్ళతో ఆత్మీయంగా ప్రసంగించాను. అప్పటికి నా తాత్వికత వారికి కొంత అర్థమైంది. ఎప్పటికైనా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. సంతోషం. ప్రలోభాల నుండి, ఆకర్షణల నుండి కాస్త బయటపడుతున్నారు. ఆత్మను తెలుసుకోవాలంటే బయట సంచారం ఆపండి, లోపలకు దయచేయండి. ఆత్మానుసంధానంతో సమున్నత శిఖరాల్ని చేరగలరు. ఎవరికి వారే సమస్య. బయట ఎవరో గొప్పవారి కోసం, మహాగురువుల కోసం, మహాత్ముల కోసం అన్వేషించకండి. వారు ఎవరైనా కొంతవరకే సహాయం పడతారు. అసలు మార్గం మీది, అన్వేషణ మీది. ఉన్న చోటు నుండే యాత్ర ప్రారంభించండి. ఎవరి హృదయంలోకి వారే వెళ్ళగలుగుతారు. ఒక్కటే సూత్రం: ఆలోచనలు వదలడం, ఆత్మను అన్వేషించడం, సంకల్పం ఆత్మదిశగా సాగించడం. అందుకు సిద్ధాంతాలు, విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం బొత్తిగా అవసరం లేదు. ఈ ద్వీపంలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా అవకాశాలున్నాయి. బాహ్యాకర్షణలు, ప్రలోభాలు కనిపించడం లేదు. ఈ వాతావరణం సాధనకు అనుకూలం. బయటి ప్రకృతి సౌందర్యం లోపలి ఆత్మ సౌందర్యాన్వేషణకు ఎంతగానో ఉపకరిస్తుంది. సౌందర్యం బయటనే కాదు, లోపల ఉంది. బయట ప్రకృతి సౌందర్యం లోపలి ఆత్మ సౌందర్యాన్వేషణకు ఎంతగానో ఉపకరిస్తుంది. సౌందర్యం బయటనే కాదు, లోపల ఉంది. రసాస్వాదన లోపల బయట ఒక్కలాగే ఉంటుంది. బయటి రంగులు, హంగులు నేత్రానంద కరాలు, లోపల సౌందర్యాలు ఆత్మానంద కరాలు. కంటికి కనిపించేదే అందం కాదు, కనిపించని అందాలు ఎన్నో ఉన్నాయి. అంతరంలో ప్రకృతిలో కళ ఉంటుంది. కళలో ఆత్మ కదలాడుతుంది. కళ్ళతో కాదు, ఆత్మతో చూడండి. మనలోని అందాలు మనకు తెలియనివి. జనంలో ఆసక్తి కనిపించింది కానీ అలవాట్లలో మార్పు లేదు. నమ్మకాలు నలగడం లేదు. పుస్తకాలలో చదివినదే నమ్ముతారు. వారి గురువులు చెప్పినవే గట్టిగా పట్టుకుంటారు. స్వంత అనుభవం కోసం చూడరు.
నేనంటాను, చదవడం వల్ల లాభం ఉంది, నష్టము ఉంది. చదివి ఒక అభిప్రాయానికి వస్తారు, ఒడ్డుకు చేరామనుకుంటారు. అంటే ఏమిటి? మనస్సులో గట్టిగా అతుక్కుపోయారని. కొత్తవి ఏమాత్రం అంగీకరించలేనంతగా మీ మనస్సు గట్టిపడుతుంది. పాత జ్ఞానం వదిలించుకోకపోతే కొత్తది ప్రవేశించే అవకాశం ఏది? కొత్తని ఆస్వాదించే సంస్కారం కావాలి. 1994 సర్గం గ్రిఫిన్ ఆహ్వానం పైన మళ్ళీ మాయి వెళ్ళాను. ఆమె జర్మన్ కళాకారిణి. కాలిఫోర్నియాలో జీవన పోరాటంలో అలసిపోయి మనశ్శాంతి కోసం హవాయి వస్తుంది. ఆమెలో స్పందన, సంస్కారం ఉన్నాయి. ఆమె 2 సమావేశాలు ఏర్పాటు చేసింది. అనేక తావులకు తనతో తిప్పింది. 3వసారి ఉలాకు గిర్ఫిట్ ఆహ్వానం. ఆమె నాగరీకురాలు, చాలా విజ్ఞత, సంస్కారం గల మహిళ. అక్కడ కిలువ అగ్నిపర్వతాలు చూచాం. లావా ప్రవాహాలు చూశాను. హెలికాప్టర్లో ప్రయాణం చేశాం. అగ్నిపర్వతాలు చూస్తుంటే నాకు అనిపించింది మనిషిలోనూ అగ్ని కీలాద్రులున్నాయని. అక్కడ వారం రోజులుండి కవాయి వచ్చాం. హవాయి ద్వీపాలన్నింటిలో కవాయి అందమైనదంటారు. అది భూతల స్వర్గం అనేవారు ఉన్నారు. ఒకరోజున లక్ష్మి ఒక లోయకు తీసుకువెళ్ళింది. హవాయి పర్వతాలలో చాలా పవిత్రమైన లోయ అది. దాని పేరు కలాలే. హవాయిలోని ఇండియన్ రిజర్వేషన్ ప్రాంతాలకు వెళ్ళాం. దాని పేరు హైహో. పరిసరాలు చూస్తుండగా అక్కడ పూజారి వచ్చాడు. అతని పేరు కైవు. ఆగండి అని గద్దించాడు. మమ్మల్ని ముందుకు పోకుండా నిరోధించాడు. మమ్మల్ని తనే ఒక రహస్య గుహకు తీసుకువెళ్ళాడు. అతను ఒక పెద్ద తాంత్రికుడు, మంత్రవేత్త. నాతో మాట్లాడాడు. తన పేరు ఎడ్ కైవు అని చెప్పాడు. అతను లక్ష్మితో మాట్లాడలేదు. మమ్మల్ని తీసుకువెళ్ళి వారి ప్రార్థనా ప్రదేశాలు తిప్పి చూపించాడు. వారి ప్రార్థనా విధానాలు వివరించాడు. వారు ప్రకృతిని శక్తిగా ఆరాధిస్తారు. వారికి పర్వతాలంటే ప్రేమ, భక్తి. ఎడ్ కైవు మంచివాడు, స్నేహపాత్రుడు. వారు పూజలు చేసే పెద్ద రాతి బండ వద్దకు నన్ను తీసుకువెళ్ళాడు. ఆ బండకు నా వెన్ను తాకేటట్లు నన్ను నిలబెట్టాడు. వారి భాషలో ఏదో పాట పాడి మంత్రాలు వల్లించాడు. మధ్య శంఖం ఊదాడు. ఏదో దేవతను ఆవాహన చేశాడనుకున్నాను. అయితే అతను లక్ష్మిని పూజా మందిరంలోకి రానివ్వలేదు. అమెరికన్లు తమ జాతికి అన్యాయం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఆ మందిరం దాటి బయటకు రాగానే నాలో ఏదో గొప్ప శక్తి ప్రవేశించినట్లు అనుభూతి కలిగింది. చాలా ద్వీపాలు తిరిగాను. చాలా మందిని కలిశాను. వారంతా మానసిక శక్తుల్ని ప్రయోగిస్తున్నవారే. వారి పూజలు, ప్రార్థనలు వెనుక మనోబలం పనిచేస్తుంది. దేవతా శక్తులను ఆవాహన చేస్తారు. నన్ను వారి పూజల్లో పాల్గొనమని ఆహ్వానించేవారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. నాది ఆత్మారాధన. అటువంటి శక్తి ఆరాధనల వల్ల నా లక్ష్యం చెడుతుంది. ఆత్మను ఆరాధించేవారు శక్తుల జోలికి పోకూడదు. అక్కడ డాక్టర్ ఆర్థర్ బ్రౌన్ స్టీవ్ ఏర్పాటు చేసిన మీటింగులో మాట్లాడాను. మనిషి ఉద్రేకాలకు లోనవుతుంటాడు. మనస్సుకు లోబడి ప్రవర్తిస్తుంటాడు. తన శక్తినంతా బయటి కార్యాలకి వినియోగిస్తాడు. తన అవసరాలు గమనించడు. భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది. తనలోని కేంద్ర బిందువు వైపు అన్నింటినీ ఆకర్షిస్తుంది. మనం ఆ పని చేయాలి. మనలోని శక్తి కేంద్రాన్ని పని చేయించాలి. ఉదాహరణకు భూమి ఆకర్షణ శక్తిని కాదని దేనినైనా ఆకాశంలోకి, శూన్యంలోకి పంపాలంటే గంటకు 17,000 మైళ్ళ వేగం గల శక్తి కావాలి. అప్పుడు భూమి ఆకర్షణ నుండి విడిపోవచ్చు. లేనప్పుడు ఎంత దూరం వెళ్ళినా తిరిగి భూమికి రాక తప్పదు. అటువంటిదే మన మనోశక్తి. ఆలోచనల ఆకర్షణ నుండి బయటకు రావాలంటే అంతకు మించిన శక్తిని ఉపయోగించాలి. అంతకు ఎక్కువైన ఆకర్షణ ఉండాలి. అప్పుడు లోపలికి వెళ్ళగలుగుతాం. అదే అంతర్యామిత్వం. అక్కడే అసలు చిక్కు. బయటకు నెట్టే ఆలోచనల్ని నిరోధిస్తూ, త్రోసివేస్తూ లోపలికి చేరాలి. ఎంతో ఫోర్స్ కావాలి. ఆ ఫోర్సు పేరే సంయమనం. దాని మరో క్రియ గమనిక, వీక్షణ. గమనిక ఒక్కటే శక్తి సమీకరణ సూత్రం, మార్గం. ఆలోచనలు తగ్గిన కొద్దీ బాహ్య కార్యాచరణ తగ్గుతుంది. అంటే ఆలోచనలు బయట తిరగవు, బయటి ప్రపంచాన్ని పట్టించుకోవు. అప్పుడు గత్యంతరం లేక అన్ని శక్తులు కేంద్రం వైపు పరుగులు తీస్తాయి. అదే ఆధ్యాత్మికత. అదే ఏకైక మార్గం. 24
పాఠం అనులోమ విలోమాలు. ఇన్ని సంవత్సరాలలో ఎంతో జిజ్ఞాసులు లబ్ధి పొందారు. వ్యక్తిగతంగా, సామూహికంగా, సభాపరంగా లేఖలు ద్వారా తమ బాధల్ని చెప్పుకున్నారు, ఉపశమనం పొందారు. ఎవరి జీవితము సాఫీగా సాగిపోతున్నట్లు కనిపించదు. విసిగిపోయి వస్తారు, విసుగుతో వస్తారు. కొందరికి దారి దొరుకుతుంది, కొందరకు కొంత దూరం వెళ్ళాక ఎటు పోవాలో తెలియక ఆగిపోయేవారు ఎక్కువ. ప్రతి ఒక్కరూ మంచిగా మారాలన్నది నా ఆశ. అందరూ బాగుపడాలి, బాగుండాలి. ఎవరికి వారు ఉద్ధరించుకునే ఉపాయం చెబుతాను. ఉత్తరాలు చదువుతుంటే యావత్ ప్రపంచం నా కళ్ళ ముందు నర్తిస్తున్నట్లు ఉంటుంది. జీవితం అంటే సుఖాలు భోగాలు మాత్రమే కాదు. కోరికలు తీరడమే జీవితం కాదు. జీవితంలో బాధలు ఒక పార్శ్వం, కష్టాలు సుఖాలు కలిస్తేనే జీవితం. జీవితానికి లోతైన అర్థం ఉంది. కన్నీరు, కష్టాలు, బాధలు అనే జీవితానికి అర్థం తెలుస్తుంది. అన్వేషణకు తెరచాపలేస్తుంది. సముద్రం మీద ప్రయాణం, తుఫానులు తప్పవు, ఎవరూ ఆపలేరు. వాతావరణానికి తగినట్లు తెరచాప దిశ మార్చుతుండగా చుక్కాని పట్టాలి. కష్టాలను కసురుకుంటే పోవు. సాధనలో అవి ఒక భాగం. సాధకుడు కష్టాలు పడడం అవసరం. హృదయం శుద్ధి అవుతుంది, ఆత్మ మేల్కొంటుంది. మనం అంటే ఏమిటో, మనసు గతి ఏమిటో, మనిషి విలువ ఏమిటో తెలుస్తుంది. అయితే ఎంతమంది కష్టాలను భరించగలరు? మన బాధలకు కష్టాలకు ఎవరినో నిందించి ప్రయోజనం లేదు. ఎవరి సానుభూతి, సాంత్వన కన్నీటిని తుడవలేవు. ఆధ్యాత్మిక రంగంలోనూ కష్టాలున్నాయి, దశలున్నాయి, మానసిక వ్యధవులున్నాయి, ఉద్రేకాలు కలుగుతుంటాయి, భౌతికంగా ఇబ్బందులుంటాయి. ఒక్కొక్కటి పైకొస్తాయి, ఆటంకాలు కల్పిస్తాయి, అవరోధాలు ఏర్పడుతుంటాయి. అహం ఘోరంగా దెబ్బతింటుంది. స్వార్థం తల వంచుతుంది. ధ్యానంతో అహం తగ్గుతుంది, స్వార్థం వదిలిపోతుంది. మనస్సే సాధనకు అవరోధాలు కల్పించి ప్రలోభాలు పుట్టిస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అప్పుడే సాధకుడు అప్రమత్తం కావాలి, జాగరూకత వహించాలి. ధైర్యంగా మనస్సు జోక్యాన్ని ప్రతిఘటించగలగాలి. ప్రతిఘటన తప్పదు. మనస్సు చూపిన మార్గంలో ఎప్పటికీ గమ్యం చేరడం జరగదు. బాధ అనేక రూపాలలో ఉంటుంది. మనస్సును బట్టి, శరీరతత్వాన్ని బట్టి బాధ మారుతుంది. అందరి బాధలు ఒకేలా ఉండవు. అన్ని బాధలు ఒకటి కావు. మనోనిబ్బరాన్ని బట్టి, శరీర దారుఢ్యం బట్టి బాధల పల్లవి మారుతుంది. ఎవరికైనా సహనం, ఓర్పు తప్పనిసరి. ఎవరిని నిందించే ప్రయోజనం లేదు. లోపల గమనించడం, ఆత్మను అన్వేషించడం జరగవలసిన పని. బాధలకు, విచారాలకు మూలాల్ని అన్వేషించడం జరిగే పని కాదు. సమస్యను అర్థం చేసుకోవడమే కష్టమనిపిస్తుంది. కారణాలు విశ్లేషించడం, వెతకడం బుద్ధిమంతులు చేసే పని. తెలివిగలవారు చేసే తెలివి తక్కువ పని. ఎందుకంటే ఆ వెతుకులాట, విశ్లేషణ మనస్సుతో చేసే పని. ఆత్మశాంతికి మనస్సు మార్గం కాదు. గతంలో ఎన్నడో జరిగిన సంఘటనల అవశేషాలు అవి. అన్వేషణలో వాటిని గమనించాలి. పైకి వచ్చినప్పుడు పట్టుకోవాలి. ఎంత కష్టం వచ్చినా ఎవరిని నిందించకుండా నిర్వికారంగా, నిర్విచారంగా ఉండడం మంచి పద్ధతి. బాధలకి, కష్టాలకి కనలిపోయి కారణాలు వెతుక్కుంటూ కూర్చోవడం కన్నా ఒంటరిగా నిశ్చలంగా కూర్చుని దానిపైకి సంకల్పం సారిస్తే ఆ సంకల్పం చైతన్యంగా మారి బాధ నివారణ అవుతుంది. ఆ పని వల్ల అంతర్గత శక్తి పెరుగుతుంది. ధ్యానంలో పరవశించడానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి అదే మార్గం. అది శక్తిపాత మార్గం, ఆత్మ విచార సంగ్రహం. జిజ్ఞాసులు వస్తుంటారు, బండెడు సందేహాలు మోసుకు వస్తారు. సమస్యల నుండి బయటపడడం ఎలాగో వారికి తెలియదు. నా సలహా, హృదయం కృంగిపోతే పోనివ్వండి. ఏడవదలిస్తే మనసును ఏడవనివ్వండి. కన్నీరు కష్టాల బరువును తగ్గిస్తుంది. మనసులోని కల్మషాలను కన్నీరుతో తుడవండి. నిన్నటి బాధల నుండి హృదయాన్ని విముక్తం కానియండి. గతాన్ని విస్మరించండి, భవిష్యత్తును స్మరించవద్దు. రేపు గురించిన బెంగ పడకండి. చచ్చిపోతామన్న ఆలోచన రానియవద్దు. నేడు బ్రతకడం కోసం సాధన చేయండి. సమస్యల నుండి దూరం కావద్దు. తప్పించుకోనవసరం లేదు, ప్రతిఘటించనవసరం లేదు. బాధల్ని హృదయంలో దాచుకోండి, గుండెలో కాదు. ఉన్నది ఉన్నట్లు భరించడం చాలు. ఎన్ని బాధలనైనా హృదయంలో దాచండి, అక్కడ లయించిపోతాయి. ఎవరికి చెప్పుకోవద్దు, మీరు మర్చిపోండి. అలక్ష్యం చేస్తే అవే పోతాయి.
ఆ పనులు మనసు చేయదు, జ్ఞాపకాలు చేయవు. గతం గురించి తవ్వుకోకుండా జ్ఞాపకాలను తవ్వి తలెత్తుకోకుండా ఉంటే చాలు. వర్తమానంలో జీవించడం అలవాటు చేసుకోండి. గతాన్ని గతంలోనే సమాధి చేయండి. ఉద్రేకాలు వద్దు. సమస్యల పరిష్కారానికి ఉద్రేకపడి ప్రయోజనం లేదు. బాధల్ని భరించలేక కృంగిపోయేవారు చివరకు కర్మ అనుభవించక తప్పదు. అదే నిర్ణయానికి వస్తారు. గమనిక వల్ల చైతన్యం కలుగుతుంది, శక్తి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. మీ గురించి మీరు జాలిపడకండి, విధిని నిందించకండి, కర్మ అని సరిపెట్టుకోవద్దు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. దైవం అండగా నిలుస్తుంది. పరేంగిత ప్రజ్ఞ మనల్ని ఎప్పుడూ మేల్కొలుపుతూనే ఉంటుంది. 25వ పాఠం పరమాక్షరం. ప్రపంచం ఎటుపోతోంది? మనిషి చివరికి ఏమవుతాడు? సమాజం ఏమవుతుంది? ఈ మధ్యకాలంలో చాలామంది వేసుకుంటున్న ప్రశ్నలవి. ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఎలా చెప్పగలరు? జిజ్ఞాస పరులు ప్రశ్న కన్నా సాధకుని ఆర్తి ఎక్కువ. యోగం వల్ల, ధ్యానం వల్ల ఆధ్యాత్మికంగా కలిగే మార్పు సమాజాన్ని మార్చగలదా? యోగ సాధన వల్ల విశ్వశాంతి నెలకొంటుందా? లేక ఈ దుర్మార్గం, ఘర్షణ, అశాంతి ఇలాగే కొనసాగుతుంటాయా? మానవుడు దానవుడిగా మారకుండా మానవతను రక్షించడం ఎలా? ఇది అని చెప్పకపోయినా ప్రపంచ ప్రజలందరి సందేహం అదే. మార్పుకు అవకాశం ఉందా? ఉంటే అది ఎటువంటి మార్పు? ఇదమిత్తంగా ఇలాగే జరుగుతుందని కాలజ్ఞానం చెప్పడం కుదరకపోవచ్చు. మనందరికీ తెలిసిన సత్యం ప్రపంచంలో యుద్ధాలు, అరాచకాలు, కరువులు, కాటకాలు, కార్పణ్యాలు సమసిపోవడం లేదు. వాటి వల్ల అనేక అనర్థాలు పిలకలు వేస్తున్నాయి. ప్రతి దేశంలో ప్రతి మనిషి సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. బాధ, అసహనం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. రోగాలు, దరిద్రం, ఆకలి, వ్యసనాలు, ఎయిడ్స్, వ్యభిచారం, అవినీతి కట్టలు తెంచుకుంటోంది. ఇవి లోకాన్ని పీడిస్తున్నాయి. ఎంతగా ప్రయత్నించినా ఇవి పెరుగుతున్నాయి. రూపాలు మారుతున్నాయి తప్ప తగ్గుముఖం పడుతున్నట్లు లేదు. సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నంలో కొత్త సమస్యల్ని సృష్టించుకుంటున్నాం. ఏ ఒక్కరి ఇంట్లో స్థిరత్వం లేదు. కంట్లో ఆనందం కనిపించడం లేదు. ఆనందాలు, పైపోతలు, విలువలు సుఖాలతో సరిపుచ్చుకుంటున్నాయి. కోరికలు అంతే. సుఖాలతో తాత్కాలిక తృప్తి. ఆత్మానందం అనే మాటకు ఎవరు అర్థం వెతకరు. అసలు ఆత్మ గురించి, అంతరాత్మ గురించి ఆలోచించే నాథుడు కనిపించడు. ఇంకా మానవత్వపు విలువల్ని పట్టించుకునే వ్యవధి ఎక్కడ? ప్రస్తుత అవ్యవస్థలో మనకు కావలసింది మతాభిమానం కాదు, ఆధ్యాత్మిక అవగాహన. ఆలోచనతో ఏ సమస్య పరిష్కారం కాదన్న సత్యం గ్రహించాలి. వ్యక్తిగత సమస్యలే కాదు, సామాజిక, రాజకీయ సమస్యలు పరిష్కారం కావడం లేదు. మనసు బొత్తిగా మనసు లేనిదైంది. మనసుల్లో మాధవం కరువైంది. ఎవరి కళ్ళలోనూ కరుణ, జాలి, ప్రేమ తొంగి చూడటం లేదు. ఆత్మకు నీది, నాది అన్న తేడా ఉండదు. దానికి దేశం, మతం అనే వివక్ష ఉండదు. ఒకే సిద్ధాంతమని, ఒకే తాత్వికత అని ఉండదు. అన్ని రకాల హద్దుల్ని దాటి సరిహద్దుల్ని అతిక్రమించగలదు ఆత్మ. అన్ని అవరోధాలని, నిరోధాలని త్రోసిరాజగలదు. ఇప్పుడు మనకు కావలసింది విశ్వజనీనత. చరిత్రలోని చాలా అధ్యాయాలు లుప్తమైపోయాయి. అవి కాలంలో చిరునామా కోల్పోయాయి. ఎన్ని మతాలు పుట్టినా ఏం సాధించాయి? ప్రతి దేశంలో ప్రతి మతం, ప్రతి నాగరికత చరిత్రావశేషం అవుతున్నది. చివరకు చరిత్రలోనూ మిగలకుండా పోతుంది. నిజానికి మనది ఒక బ్రతికేనా అనిపిస్తోంది. మనది అసలు నాగరికత అనిపించుకుంటుందా? అది అనాగరికత. అన్ని విధాల భ్రష్టు పట్టిపోయిన సమాజం మనది. మనకు నైతికత, విలువలు తెలుసునా? నీతికే నిలబడని వారికి నైతికత గురించి, విలువల గురించి ఏం తెలుస్తుంది? మనకు మంచి, చెడు అని రెండు మాటలు తెలుసు. అవి సమాజానికి, మతానికి దగ్గరి చుట్టాలు, మతానికి నీడలు. నైతికత, సంస్కృతి అనేవి దేశానికి మారుతుంటాయి. ఒక మతానికి మరొక మతానికి మధ్య చిచ్చు రగులుతుంది. ఇది మన నిర్వాకం. మన ప్రగతి, మన నాగరికత మధ్య చిచ్చు రగులుతుంది. ఇది
మనం గతంలోనే బ్రతుకుతున్నామని మరవకూడదు. చాలా శతాబ్దాలుగా మానవత్వం సున్నితంగా మారుతూ వస్తోంది. దానిని నాగరికత, అభ్యుదయం అనుకుంటూ మురిసిపోతున్నాం. భిన్నత్వం తల విదిలించింది. భిన్నత్వంలో ఏకత్వమని అంగలార్చుతుంటాం. అది అయ్యే పని కాదు. ఏమీ సాధించకుండానే విజయం సాధించినట్లు సంబరపడతాం. ప్రపంచీకరణ అని మురిసిపోవడం తప్ప ఏ రెండు దేశాలు సఖ్యతగా ఉన్నాయి, సామరస్యం సాధించాయి. ఇప్పుడు మనకు కావలసింది, మనం సాధించవలసింది సంస్కృతి సమీకరణం కాదు. ఈ సంస్కారాలు నాగరికతకు అతీతమైన హృదయ సంస్కారం. ఒక దేశాన్ని మరొక దేశం ఆర్థికంగాను సాంస్కృతికంగాను లోబరుచుకోవడం ముఖ్యం కాదు. భౌగోళిక దురాక్రమణలు లేకపోవచ్చు. ఒక దేశం మరొక దేశం పైన పెత్తనం చలాయించడము దురాక్రమణే. ఎవరి స్వేచ్ఛ వారిది అనుకోవాలి. ఏది నైతిక విషయం అనుకుంటారో అది అనైతికం, అప్రాకృతికం. ప్రాక్ప్రచ్యమాలు ఏకమైన మనసులు కలవడం లేదు, సంస్కారాలు ఏకం కావడం లేదు. ఎవరికి వారు తమకు తెలిసిందే నిజం, తాము చెప్పిందే సత్యం అనే వరకు అహంకారం పెరిగింది. ఇంకా సహనానికి తావెక్కడ? ఎదుటి వ్యక్తిని గౌరవించినంతకాలం సంస్కారం అలవడినట్లు కాదు. ఈగో మైండ్ అనేది మనిషికే కాదు, దేశానికి ప్రమాదమే. అహంభావం వల్ల ఎప్పటికీ మనశ్శాంతి లభించదు. విశ్వశాంతి ఆకాశ కుసుమం. ఒక ఆత్మ సంస్కారం వల్ల మాత్రమే విశ్వశాంతి సాధించగలం. ప్రతి ఒక్కరూ తనలో వెలుగుతున్న జ్యోతి వెలుగులో పయనించాలి. అసలు తన అంతర్జ్యోతిని గుర్తిస్తున్న వారేరి. మనిషి మారితే సమాజం మారుతుంది. మార్పుకు మార్గం విప్లవం, అంతరంగ విప్లవం, తిరుగుబాటు, పురోగమనం. నిశ్శబ్దాన్ని ఛేదించి శూన్యాన్ని శోధించవలసిన సమయం. లోపలికి చూడాలంటే బయట ప్రపంచాన్ని విస్మరించాలి. ఒంటరితనం కావాలి. అన్ని నియమ నిబంధనల్ని వదిలించుకోవాలి. సంపూర్ణ స్వేచ్ఛ ఉంటేనే అంతరంగంలోకి ప్రయాణం సాధ్యం, సులభం. లోపలికి వెళ్ళిన కొద్దీ దృష్టి మారుతుంది, సునిశ్చితమవుతుంది, రంగం మారుతుంది. ప్రపంచ రంగం నుండి అంతరంగంలోకి నిష్క్రమించడం జరుగుతుంది. ఆత్మతత్వం అవగతమవుతుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అంతర్చైతన్యమే అసలైన ప్రగతి. ఆలోచనలు లయించిపోవడమే సజీవానికి నాంది. భావాన్ని చైతన్యంగా, చైతన్యాన్ని శక్తిగా మార్చుకోవాలి. అదే గమనిక, ఆంతర్యం, రహస్యం. మనం లోపలికి వెళ్ళిన కొద్దీ మనస్సు శూన్యమవుతుంది. మనసు శూన్యమైన కొద్దీ ఆత్మశక్తి బలపడుతుంది. ప్రాణధార జీవ చైతన్యంగా మనకు అందుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. భావాతీత ప్రజ్ఞ రేపటి మనిషికి జ్ఞానవాహిక, దీపకళిక. ఈనాడు ప్రపంచంలో తత్వవేత్తలుగా, ఆధ్యాత్మికవేత్తలుగా ప్రచారం పొందుతున్నవారు ఆత్మ విధులని నేను నమ్మడం లేదు. అన్ని రంగాలలో విజయ సాధన కోసం, స్వార్థ ప్రయోజనం కోసం ఆత్మ ప్రదక్షిణ చేస్తూ ఆత్మస్మరణ చేస్తున్నారు. అయినా ఎవరిలోనూ ఆత్మశాంతి లేదు. పాపం. అంతా మార్పు కోసం తహతహలాడుతున్నవారే, తపన పడుతున్నవారే. భోగాల్లో శాంతిని, మనసులో ఆత్మశాంతిని వెతుక్కుంటున్నారు. అది మనసు చేస్తున్న మరొక మోసం, మనిషి చేస్తున్న మరొక తప్పిదం. మనస్సులో చాలా అరలున్నాయి, భాగాలున్నాయి. మనసు మొత్తంగా ఒక యూనిట్గా పనిచేయదు. అందుచేతనే ప్రతి మనిషి రకరకాలుగా ఆలోచిస్తుంటాడు. ద్విపాత్రాభినయమే కాదు, బహుపాత్రాలని పోషిస్తుంటాడు. పైకి మంచివాడుగా నటిస్తూ దుర్మార్గంగా బ్రతుకుతాడు. అంటే మనసే మనల్ని మోసం చేస్తుంది. కావాలనే మనస్సు మంచిని చంపేస్తుంది లేదా మార్గం మళ్ళిస్తుంది. ఒక పద్ధతి, ఒక మార్గదర్శి, ఒక గురువు వల్ల గమ్యం చేరగలమన్న నమ్మకం లేదు. మారవలసింది మనసు, మార్చవలసింది సాధన, గమనిక. ఒక మార్గం అనుసరిస్తే, ఒక పద్ధతిని ఆచరిస్తూ పోతే అది మళ్ళీ సాంప్రదాయం అవుతుంది. ఒక గురువును అనుసరిస్తే పరంపర అవుతుంది. స్వేచ్ఛ, స్వతంత్రం ఉండనట్లే. ఒక పద్ధతిని నమ్మడం, దాన్ని అంటిపెట్టుకుని సాధన చేయడం మనసు గారడి. మనసును దాటిపోయే ప్రయత్నంలో తిరిగి మనసులో చిక్కుకోవడం ఏమిటి? మనసులో ఆత్మని అన్వేషించడం కూడని పని. కొందరు సాధకులు కాస్త ప్రశాంతతతోనే ఏవో అనుభవాలు పొందుతారు.
అదో గొప్ప అని పొంగిపోతారు. వారికి తెలియదు అవి మనసు కల్పించే అనుభవాలని. శూన్యం కాకుండా పొందే అనుభవాలు నిజమైన అనుభవాలు కావు. ఆ చిరు అనుభవాలు ప్రగతిని నిరోధిస్తాయి, అక్కడే స్తంభింపచేస్తాయి. మానసిక చర్యలు, విభ్రమాలు, అనుభవాలు బయటకొస్తాయి. మానసికంగా స్వేచ్ఛ పొందిన తర్వాత అలాంటి అనుభవాలు కలగవు. స్వేచ్ఛ తర్వాతి అనుభవాలకే విలువ. నిశ్శబ్దంగా శూన్యం లోతుల్లోకి వెళ్ళిన కొద్దీ అవరోధాలు వీగిపోతుంటాయి, మార్గం సుగమమవుతుంది. చిట్ట చివరి అవాంతరం. చాలామంది సాధకులు ఏదో ఒక స్థాయికి వస్తారు, అక్కడ ఆగిపోతారు, ముందుకు కదలరు. కాస్త అనుభవంతో అహం తలకెక్కుతుంది, అవకాశాలు క్రమంగా మూసుకుపోతూ ఉంటాయి. నేను అన్న స్ఫురణ ఒక్కటే మిగులుతుంది. నేను అనే భూమికను వదిలితే తప్ప ఆత్మావకాశం స్ఫురణ ఒక్కటే మిగులుతుంది. ఆత్మావకాశంలోకి ఎగిరే ఆత్మాకాశంలోకి ఎగిరే అవకాశం కలగదు. అనుభవాలు చాలా దగ్గరగా వచ్చినట్లే వచ్చి అందనంత దూరంలో పోతుంటాయి. ఎవరికో గాని ఆధ్యాత్మిక శిఖరాలు కనిపించవు, సిద్ధులు మహత్తులు కలగవు. ఆధ్యాత్మిక రంగంలో అనుభవాలు భావాలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి కనుక తృప్తి ఉంటుంది, చేయగలిగింది ఉండదు. ముందుకు పోలేక అక్కడే ఆగిపోతారు చాలామంది. ఎదుగుదల ఉండదు. అనుభవాన్ని వదిలిపెడుతుండాలి అంటే వాటిపైన దృష్టి పెట్టకూడదు, అవి కావాలని కోరకూడదు. శక్తుల్ని విస్మరించాలి. నిరాడంబరంగా జీవిస్తూ సాధన ఒకటే వ్యాపకంగా పెట్టుకోవాలి. అవధి లేదు, పరమావధి లేదు, ఉన్నది సాధన ఒక్కటే. సాధకుడు తనను మర్చిపోతాడు, అహాన్ని మించిపోతాడు. ఆలోచనల్ని దాటిపోతే అహం పైకి రాదు. చివరి అవరోధం భావం. నేను యోగిని, నేను సాధకుడిని, నేను ఆధ్యాత్మికవేత్తను అనే భావన సైతం లేకుండా పోవాలి. మనస్సుతో ఆలోచించకూడదు, భావంతో జీవించకూడదు. నేను అన్న భావం భావరహితం కావాలి, అభావం కావాలి. అది చివరి అవరోధం, అదే చివరి విజయం. చివరికి మిగిలేది అదే. 26వ పాఠం. భావాతీత ప్రజ్ఞ. అనేక ప్రపంచ దేశాలు పర్యటించాను. 14 సార్లు అమెరికా వెళ్ళి వచ్చాను. జనం తరచుగా అడిగే ప్రశ్న, తమలో ఏమైనా మార్పు వస్తున్నదా అని. నా వరకు నేను ఎప్పుడూ ఫలితాలు ఆశించలేదు. నాలో ఎంత మార్పు వచ్చింది తెలుసుకోవాలని ఆరాటపడలేదు. నా భావం శ్రోతలకు, అభిమానులకు అందాలి, అంతవరకే. జీవితాన్ని నేను అర్థం చేసుకున్న తీరుతెన్నులు వివరిస్తాను. ఆధ్యాత్మిక మార్గంలో ఎవరి నడక వారిది, ఎవరి మార్గం వారిదిగా ఉంటుంది. ఒకరినొకరు అనుకరించడం కుదరదు, కొంతవరకు అనుకరించవచ్చు. నా అనుభవాలు, అభిప్రాయాలు చెప్పడం వరకే నా పని. మంత్రదండంతో ఎవరిని మార్చలేం. ఎవరికి వారు నిజాయితీగా వ్యవహరించాలి, స్పందించాలి. అదే జీవితం, జీవితంలోని సొగసు. జీవితం ఎప్పుడు మనకు అవకాశాలు కల్పిస్తుంది. ఎవరిష్టం వచ్చిన రీతిలో వారు జీవితాన్ని మలుచుకోవచ్చు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, స్వతంత్రమైన అవగాహన కావాలి. ఎవరి కాళ్ళతో వాళ్ళే నడవాలి. ఎవరో మన కోసం నడవరు, చేయూతనివ్వరు, ముందుకు నెట్టరు. ఇది నిజం, ఇది సత్యం. నా వరకు నేను చాలామంది గురువుల బోధలు విన్నాను, చాలా నేర్చుకున్నాను. చివరకు గ్రహించింది నా మార్గం నేనే ఎన్నుకోవాలని. నా బాధలేవో నేను పడవలసిందే. నన్ను ఆలోచనలు సతాయించాయి. అయితే ఆలోచనల ఒత్తిళ్లలో నేను నలిగిపోలేదు, కృంగిపోలేదు. వాటిని తీక్షణంగా గమనించాను. అది మనసు ఆడిస్తున్న నాటకమని గ్రహించాను. ఆలోచనలు నాటకంలోని పాత్రల వలె వచ్చిపోతుంటాయి. అవి నన్ను కదిలించలేదు, నన్ను బాధించనూ లేదు. ఆత్మతృప్తిని అలవరుచుకున్నాను. అలా మనసు చేష్టల్ని తీవ్రంగా, నిశ్చితంగా గమనిస్తుండగా సంప్రదాయం నన్ను కలవరపరిచింది. నా మనో యంత్రం మొత్తంగా చెడిపోయిందనిపించింది. అందులో పొరలు తెరలు లేవు. అంతా గడ్డకట్టి ఘనీభవించిపోయింది. వివేకం, విచక్షణ పనిచేయడం లేదనిపించింది. నాకున్న జ్ఞానమే ప్రశ్నగా నిలిచింది నా ఎదుట. మరుగుతున్న నీరులా కొతకొతలాడసాగింది. నా అహం దెబ్బతిన్నది, చాలా కలతపడ్డది, కలవరపడ్డది. భయంతో విహ్వలమైపోకుండా భయానికి ఎదురు నిలిచి భేటీ వేశాను. భయంతో కలిసి జీవించాను. భయంతోనే మైత్రి నిలిపాను. భయం భయపడలేదు.
నేను భయపడలేదు. భయానికి భయమేమిటి? ప్రతిస్పందన లేదు నాలో. అది అది క్రమంగా గమనికగా పరిణమించింది. లోపలకు నిష్క్రమిస్తూ గమనించడం ఒక్కటే పనిగా పెట్టుకున్నాను. పరిసరాలను విస్మరించసాగాను. అది నేను చేసిన రెండవ పని. ఇంకా ఇంకా లోతులకు వెళ్ళగలిగాను. అయినా నా ఉనికి కోల్పోలేదు. చైతన్యం, స్పృహ కోల్పోయింది లేదు. దృఢ సంకల్పం, పట్టుదల నాకు అండగా నిలిచాయి. పోగా పోగా లోపల నా కోసం కాస్త జాగా ఏర్పడ్డది. అక్కడ ప్రశాంతంగా ఉంది. అక్కడ నిశ్చింతగా విశ్రమించసాగాను. ఆలోచనలు కరిగిపోసాగాయి. అదే నాలో మార్పుకు మొదటి ప్రకరణం. ఒక్క ఊపుతో, ఒక్క ప్రయత్నంతో మనస్సు శూన్యమైంది. అట్లా శూన్యం అవుతానని కానీ అయిపోగలనని కానీ నాకు తెలియదు. ఊహకందని రీతిలో జరిగిపోయింది. అది ప్రతి ఒక్కరూ అనుభవంతో పొందవలసిందే. అమెరికాలో, ఇండియాలోనూ నా ప్రసంగాలు ప్రధానాంశం ఒక్కటే. లోపలికి పోవడం ఎలా? లోపల గమనించడం ఎలా? మలుపు తిరగడం ఎలా? కల్లోలంగా ఉండే ఆలోచనలను ఉపశమింపచేసి మనసును శాంతింపచేయడం ఎలా? ఒకరికి శ్రద్ధ, ఒకరికి భక్తి, ఇంకొకరికి పట్టుదల. ఇలా ప్రతి మనిషికి ప్రయోగ శైలి మారుతుందా? ఆరంభంలో ఆనందంగా ఉంటుంది. అనుభవం కనిపిస్తుంది. ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ప్రోత్సాహకరంగానూ అనిపిస్తుంది. కానీ ప్రయాణం మొదలైన తర్వాత వేగం పుంజుకోవడం ఎట్లా అన్నది సమస్య కదలదే. స్వేచ్ఛగా ప్రయాణం సాగుతుందా? అవరోధాలు మాట ఏమిటి? ఆటంకాలు ఏర్పడితే ఎలా? ఏం చేయాలి? డాక్టర్ హెలెన్ కారోల్ రిట్ ఇద్దరూ మనస్తత్వవేత్తలు. లాస్ ఏంజల్స్లో పని ఒత్తిడి భరించలేక వర్జీనియా వచ్చి ప్రశాంతంగా గడుపుతుంటారు. నన్ను తమతో ఉండమని ఆహ్వానించారు. అక్కడ నా ప్రసంగాలు వినడానికి చాలామంది వచ్చేవారు. ఒకసారి ఎరుకతో గమనిక గురించి వివరంగా ప్రసంగించాను. ప్రసంగానంతరం అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాను. ఆనాటి ప్రసంగం భావాతీత ప్రజ్ఞ గురించిన సారాంశమిది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మీరందరూ జీవితం యొక్క విలువల గురించి, అంతరార్థం గురించి తెలుసుకోవాలంటే ఉత్సాహంతో ఉన్నారు. సంతోషం. ఆ తెలుసుకోవడం అన్నది ఎవరికి వారు చేయవలసిన ప్రయత్నం కానప్పుడు జీవితం నిర్వీర్యమవుతుంది. సంప్రదాయాలు, ఆచారాలు, పరిసరాలు మిమ్మల్ని దారుణంగా హింసిస్తాయి, పట్టి పీడిస్తుంటాయి. మీ స్వంత అనుభవం ఏ ఒక్కటి కనిపించదు. మన అలవాట్లు, జ్ఞాపకాలు అనే చక్రాలపైన మన జీవన శకటం సాగుతుంది. ఏ మార్గంలోనూ నవ్యత కనిపించదు, క్రియాశీలత కనిపించదు. కదలికలేని సరస్సులాగా జీవితం నిశ్చలంగా ఉండిపోతుంది. అప్పుడప్పుడు బుడగలు పైకి తేలుతుంటాయి. మనం దృష్టి పెట్టవలసింది మనస్సు పైన. మన ఆలోచనల తీరు గమనించాలి. అప్పుడు జీవితం యొక్క నిజస్వరూపం, సహజ స్వభావం తెలుస్తుంది. ఆలోచనలు కలగడం, అవి కార్యరూపం ధరించడాన్ని జీవితం అంటున్నాం. మీరు నా భావ వీధుల్లోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మనస్సు యొక్క యాంత్రికత గురించి తెలుసుకుందాం. మొదట, మానవ మేధ చాలా ప్రాచీనమైనది, చాలా గట్టిది. మనిషి ఎంత ప్రాచీనమో మానవ మేధ అంత ప్రాచీనం. ఇంత చరిత్ర గల మేధను విశ్లేషించగలమా? మనస్సులోకి తొంగి చూడగలమా? ఏదైనా ఒక దినపత్రిక చూస్తే, ఒక మ్యాగజైన్ చూస్తే హవాయి దీవుల అందాల ప్రకటన కనిపిస్తుంది. హవాయి రండి, ఆనందించండి. హవాయి స్వర్గం మీకోసం ఆహ్వానిస్తోంది. మా రెస్టారెంటు, కారు, చౌక. ఆ ప్రకటనలు చదవగానే మీ మనసు పరుగులు తీస్తుంది. మంచి అవకాశం మించిన దొరకదు అనుకుంటారు. ఆ ప్రకటన మీ కళ్ళపడే వరకు మీకు హవాయి ఆలోచన ఉండదు. పేజీలు త్రిప్పితే మరొక చోట అలాంటిదే మరొక ప్రకటన. అప్పుడు మీ బుర్ర చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఒకసారి వెళితే బావుండు, వెళ్ళొస్తే పోలా, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందం అనుకుంటారు. ఎప్పుడైతే ఆలోచన మొదలైందో అప్పుడే కోరికలు కదలడం ప్రారంభమవుతుంది. ఆలోచించిన కొద్దీ, కాలం గడిచిన కొద్దీ కోరికలు పెరుగుతుంటాయి. ఆ ప్రకటన ప్రక్కన పెడతారు, తర్వాత చూద్దాంలే అని. మరొక వారం తర్వాత అలాంటి ప్రకటన మరొకటి కంటపడుతుంది. మనసు దాని వెంట పడుతుంది. లోగడ ఒకసారి చదవడం, ఆలోచించడం జరిగింది. ఇది దాని పొడిగింపు. ఎప్పుడో పడ్డ బీజం ఇప్పుడు మొలకెత్తింది.
మనసులో హవాయి చిత్రం లీలగా మెదులుతుంది. అలా మనసు పైన ఒత్తిడి పెరుగుతుంది. అది జ్ఞాపకాల పందిరి. మనస్సులోని అన్ని భోగీలలోనూ పరిస్థితి అంతే. అన్ని శాఖల పనితీరు అదే. అసలు మనం ప్రతిరోజు బ్రతుకుతున్న తీరు అదే. మనం చేసే అన్ని పనులకు ఇలాంటి ప్రేరణలే పునాదులు, ఆలోచనలే ఆధారాలు. ఈ పనుల ఒత్తిడి, ఆలోచన ఒత్తిడి కారణంగా అసలు జీవిత విలువల్ని గురించి ఆలోచించం. నిజంగా ఏది కొత్తగా ఆలోచించం. ఆలోచన కలగడం సహజం, కార్యనిర్వహణ సహజం. అన్నీ సహజంగా సజావుగా జరిగిపోతూ ఉంటాయి. ప్రతి ఆలోచనను ఆచరణలో పెట్టే వరకు మనస్సు సతాయిస్తుంది, ఊరుకోదు. తర్వాత అయినా మనస్సు నెమ్మదిస్తుందా, ప్రశాంతంగా ఉంటుందా అంటే అది లేదు. అవే జ్ఞాపకాలు, స్మృతులు, రాత్రింబవళ్ళు ఏదో తపన, ఏదో ఆరాటం, ఒత్తిడి. అంటే జీవితం అంతా ఆలోచనల, కోరికల బృంద నృత్యాలు. మనస్సు జ్ఞాపకాలు కలిసి ఆడించే నాటకం జీవితం. మనస్సు జ్ఞాపకాలు కలిసి ఆడించే నాటకం జీవితం. మన ఆలోచనలన్నీ ఒక పెద్ద బోనులో బంధించబడి ఉంటాయి. వాటి నిర్వహణకే మన యావత్ శక్తి వినియోగపడుతుంది. ప్రతి ఒక్కరి ఆలోచన కార్యరూపం ధరించడానికి బోలెడు శక్తి అవసరం. అది మన జీవశక్తి అన్యం కాదు. మనశ్శక్తినంతా అలా తొందరగా ఖర్చు పెట్టేస్తుంటాం. దేనికి స్వయం సత్తా ఉండదు. ఆలోచన కలగగానే శక్తిని ఆశ్రయిస్తుంది సాయపడమని. కార్యనిర్వహణకు శక్తి అవసరం కదా. కనుక మనదైన జీవశక్తిని స్వేచ్ఛ లేకుండా పోతుంది. మనదైన జీవశక్తికి స్వేచ్ఛ లేకుండా పోతుంది. ప్రతి భావం సర్వకాల సర్వావస్థలలోనూ శక్తిని తనతో పాటే ఉంచుకుంటుంది, విడిచి ఉండదు. దానికి మరొక ఆస్కారం లేదు. ఒక చిన్న భావం కూడా బోలెడు శక్తిని వినిమయం చేస్తుంది. చిన్న మేఘాలు సూర్యుని వెలుగును అడ్డుకుంటున్నట్లు చిన్న చిన్న భావాలు జీవశక్తిని అడ్డుకుంటుంటాయి. శక్తి హరించకపోయినా జీవశక్తికున్న స్వేచ్ఛను హరిస్తుంది. అంటే ఆలోచనే మన జీవశక్తిని తన కోసం ఉపయోగించుకుంటుంది. మన అంతఃశోధనకు ఏమాత్రం వెసులుబాటు కలగనీయదు. మనస్సు చేస్తున్న ఈ పనుల్ని మనం నిరోధించాలి. ఆలోచనలు, కోరికలు, వేగిరపాటు, ఒత్తిడిలతో అస్థిమితంగా ఉండే మనస్సు స్థిమితపడితే తప్ప ఆనందం లభించదు. అదే నిజమైన స్వేచ్ఛా జీవనం. మనకు లేనిది అదే. అందరూ బంధాలలో చిక్కుకున్నవారే. మనుషులందరూ మనసు యంత్రంలో చిక్కుకున్నవారే, జ్ఞాపకాలలో బందీలైన వారే. బయటపడటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఎంత ఆలోచించినా ఆలోచన ప్రక్రియ వల్ల హృదయం శుద్ధి కాదు, మనసు నిర్మలం కాదు. జ్ఞాపకాలు ఏవి స్వచ్ఛం కావు. గతకాలపు కల్మషాల పోగుల జ్ఞాపకాలు. అవి ఎప్పటికీ స్వతంత్రం కావు. సృజనాత్మకం కావు. మనకు జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కొత్తగా ఉంటాయి. గతంతో ముడివేసుకుని బ్రతికినంతకాలం జీవితం కొత్త అనుభవాలు పొందలేదు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, స్వచ్ఛందంగా జీవించడం మన మొదటి కర్తవ్యం. కనుక మీరు చేయవలసిన మొదటి పని ఆలోచనల్ని గమనించడం. ఆలోచనల మూలాల్లోకి పదండి. గమనిక వల్ల మీలో ఏకాగ్రత పెరుగుతుంది, సున్నితత్వం ఏర్పడుతుంది, గ్రహణ శక్తి బలపడుతుంది. అలా గమనిస్తూ పోతే మీలోనే ఒక క్రొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. అతీంద్రియత చోటు చేసుకుంటుంది. తీవ్రంగా ప్రతి ఆలోచనను లోతుగా పరిశీలించాలి. ప్రతి ఆలోచన ఎక్కడ, ఎలా మొదలైంది గమనికలో తెలుస్తుంది. ఎన్నో సత్యాలు బయటపడతాయి. మొదట్లో ఆలోచనల్ని గమనించడం కష్టం అనిపిస్తుంది. ఆలోచనల్ని ఒడిసి పట్టుకోవడం ఎలాగో తెలియదు. జారిపోతుంటాయి, కొన్ని కరిగిపోతూ ఉంటాయి. ఆలోచనల్ని మరొక ఆలోచనతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆలోచనల్ని రాకుండా త్రోసివేస్తే నిరాలోచన కలిగించే శూన్యంలో ఉన్న ఆలోచనలు కలిసి శూన్యమవుతాయి. ఆ రెండు స్థితుల్ని వేరు చేయాలి. ఆలోచనను దానిని గమనించే మరొక ఆలోచన నుండి విడదీయాలి. రెండవ దానిపైన మన ఆజమాయిషీ ఉంటుంది. అంటే మన సంకల్పం. మొదటి ఆలోచనపై మనసు పెత్తనం ఉంటుంది. అలా విడదీయడం గమనికతో సాధ్యపడుతుంది. అసలు రహస్యం ఒకే ఆలోచన రెండు భూమికలపైన వర్తించడం. మనసు పెత్తనం ఉన్న ఆలోచన నిలిచిపోతే మన సంకల్పంతో కలిగిన ఆలోచన మిగులుతుంది. అది మన చెప్పు చేతుల్లో ఉంటుంది. తర్వాత ఆలోచన పోయి గమనిక మిగులుతుంది.
గమనించడం లోతుగా జరగాలి, ఎరుకతో జరపాలి, చైతన్యంతో జరపాలి. ఇక్కడ ఎరుక ప్రధానం, గమనిక వైశాల్యం విస్తరిస్తుంది. అది ఏకపక్షం అయినప్పుడు భావ సంఘర్షణగా, భావ పోరాటంగా మారుతుంది. భావం ఆలోచనల్లోకి రాదు, అది అంతరంగ యాతన. రెండు ఆలోచనల ఘర్షణలో చైతన్యం పుడుతుంది. ఆలోచనలు నశిస్తాయి లేదా నిస్తేజం అవుతాయి. మరొక రహస్యం, ఆలోచించే మనసు ఒకవైపే మొగ్గుతుంది, ఒక దిశగానే సాగుతుంది, ఒక కోణం నుండే గమనిస్తుంది. ఆలోచనకు నిలకడ ఉండదు, ఏకాగ్రత కుదరదు, సంపూర్ణం కాదు, సమగ్రత సాధించడం కుదరదు. మనసులో ఒక్కో విభాగం ఒక్కో పని చేస్తుంది. భావన అన్నది మన జీవశక్తిలోని ఒక చిరు తరంగం, సూర్యునిలోని ఒక కిరణం. ఆలోచన ఏ కిరణము తిరిగి సూర్యుని చేరదు. ఆలోచన తిరిగి మూలస్థానానికి పోదు, లయించిపోతుంది. ఆలోచనల్ని శూన్యం చేసే పని నిదానంగా, మంచి అవగాహనతో జరపాలి. అప్పుడే ఆలోచన వెనుక ఉన్న శక్తి చైతన్యంగా మారుతుంది. ఆత్మిక శక్తి పెరిగిన కొద్దీ భావం తగ్గుతుంది. ఆలోచనల అవసరం ఉండదు, అదే గమనిక. అది గమనికలోని సౌలభ్యం, ప్రయోజనం బహుళం. అది పెరిగిన కొద్దీ వినిమయం తెలుస్తుంది. దానివల్ల అంతర్దృష్టి ఏర్పడుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు మనపైన ఆలోచన పెత్తనం ఉండదు, అలాగే భావం అభావం అవుతుంది. ఆలోచనల ఆనుపానులు తెలిసాక దాని భరతం పట్టడం సులభం. ఆలోచనల్ని ధిక్కరించవచ్చు, అవి రాకుండా చేసుకోవచ్చు. మొదట్లో ఆలోచన రహితంగా ఉండడం కష్టం అనిపిస్తుంది, కానీ అసంభవం కాదు. ఆలోచనలు రహితంగా ఉండడం కష్టం అనిపిస్తుంది. ఆలోచనలు వదిలిన తర్వాత మనలో కలిగే చైతన్యం వల్ల సమకూరే శక్తి అద్భుతం. ఇంతకాలం మనస్సు మనల్ని నడిపిస్తుంది, ఇప్పుడు మనస్సు మనం చెప్పినట్లు నడుస్తుంది లేదా కనిపించకుండా పోతుంది. ఆలోచించడమే మేధావి లక్షణం అనుకుంటారు. ఆలోచించేవారు తెలివిగలవారని, వివేకవంతులని భావిస్తారు. ఆలోచించి సంపాదించే విజ్ఞానంలో వారి స్వంతం ఏమీ ఉండదు. వారి గుండెలో తడి ఉండదు, ప్రేమ కరుణ ఏవీ ఉండవు. మేధావులు జీవిత విధానం మారాలి. మనం ఆడ మగ అనే తేడా అవసరం లేదు, అందరం మనుషులం, సమానం అనుకోవాలి. మన జీవన కేంద్రాన్ని తెలుసుకున్నప్పుడు మనం సంపూర్ణంగా జీవించగలుగుతాం. తన జీవ కేంద్రాన్ని చేరిన ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా జీవిస్తాడు. దృష్టి, అవగాహన సంపూర్ణంగా మారుతుంది. మీరు చేసే పనులలో పూర్ణత్వం, మౌలికత కనిపిస్తాయి. కనుక మీరు చేయవలసిన పని ఆలోచనల హద్దుల్ని దాటిపోవడం. కేవలం ఆలోచన ఎవరిని గమ్యానికి చేర్చదు, దివ్యత్వాన్ని, అమృతత్వాన్ని అందించదు, ఆధ్యాత్మికంగా ఎలాంటి అనుభవం ఇవ్వదు. ఆలోచనలు దాటిపోతే అంతా ప్రశాంతి. మానవ మేధ ఇప్పుడు ఆ స్థితికి చేరింది. మనోభూమికల సరిహద్దుల్ని దాటే శక్తి మీ అందరికీ ఉంది. ఇంకా ఇంకా లోపలకు చొచ్చుకుపోండి. అందుకు సిద్ధాంతాలు, తాత్వికత అవసరం లేదు. విధి విధానాలు, టెక్నిక్లు లేవు. లోపల గమనించడం ఒక్కటే మార్గం. అదే ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంది. తప్పులు దొరలవు. మీరు స్వేచ్ఛగా సాగిపోండి. మీకు మీరే మార్గదర్శి, మీకు మీరే గురువు. తర్వాత ఏం చేయాలి, ఎటు పోవాలి ఎవరూ చెప్పనవసరం లేదు. గైడెన్స్ మీ లోపల నుండే వస్తుంది. మీకు మీరే గురువు, ఆ గురువుకు మీరే శిష్యులు. ఒక సందేహం, జీవిత సత్యాన్ని అన్వేషించడం మంచిదే, అయితే బ్రతికేదలా? ఏదైనా ఉద్యోగమో సద్యోగమో ఉండాలి కదా, ఆ తర్వాత కదా విలువలు, ఆధ్యాత్మికత. జవాబు, జీవించాలన్న తపన తప్ప మీకు జీవించడం తెలియదు. జీవితపు విలువలు తెలియవు. బ్రతకడం కోసం ప్రయాసపడుతున్నారు తప్ప జీవించడానికి ప్రయత్నించడం లేదు. జీవిత సత్యాలు తెలిస్తే ఈ తపన ఉండదు. జీవిత విలువలు తెలిస్తే ఈ వెంపర్లాట ఉండదు. ప్రక్కవాడితో పోటీ పడుతున్నారు, మీతో మీరు పోటీ పడడం లేదు. బ్రతకడం కోసం సమస్యలు సృష్టించుకుంటున్నారు. సమస్యలు లేకుండా చేసుకోండి. జీవితం గుబాలిస్తుంది, పరిమళిస్తుంది. ఒక గొప్ప అద్భుతాన్ని చూస్తుంటే సౌందర్యాన్ని
చూస్తుంటే ఆకలి తెలియదు. జీవితపు విలువలు తెలిస్తే బ్రతుకులో భయం ఉండదు, రేపటి ఆలోచన ఉండదు. ఆ మహదానందంలో అన్నీ మర్చిపోతారు. అప్పుడు బ్రతకడం అన్నది ఒక సమస్య కాదు. కనుక విలువలు తెలిసిన జీవితం కావాలి. సృష్టిలో తాపత్రయపడేది భవిష్యత్తు కోసం అంగలార్చేది మనిషి ఒక్కడే. మిగిలిన జీవాలు ఏవి తాపత్రయపడవు. గమనించండి. మనస్సు హద్దుల్ని దాటిపోతే తాపత్రయాలుండవు. మీ కోరికలన్నీ తీరకపోవచ్చు, కానీ సమాజం జీవించడం సమస్య కాదు. సహజంగా జీవించడం సమస్య కాదు. సందేహం నాలో పేరుకుపోయిన చెత్తా చెదారం చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను. మరి నా గమనిక వల్ల ఆ చెత్త తగ్గింది లేదు, నాకు ఒరిగింది లేదు. ఏం చేయమంటారు? ఏది నా దారి? జవాబు: చెత్తా చెదారం అంటూనే ఆ చెత్తలో కూరుకుపోతున్నారు. బయటపడే ప్రయత్నం ఎప్పుడు చేశారు? అందుకే చిత్తుగా ఓడిపోతున్నారు. ముందుగా మీరేమిటో తెలుసుకోండి. దెబ్బలాడకండి, అయిష్టం చూపకండి. వచ్చినంతలో తృప్తి పడండి. ఉన్నంతలో తృప్తిగా జీవించండి. లేదు లేదు అనుకోవడం, ఇది కావాలి అది కావాలి అనుకోవడం శత్రువులు. అవిగాక మీ అంతఃశత్రువులు ఉన్నాయి: కోపం, అసూయ, స్వార్థం, అత్యాశ. వీటిని వదిలించుకోండి. పారిపోకండి, భయపడకండి. అన్నింటినీ గమనించండి, విశ్లేషించండి, కారణాలు వెతకండి. కోపం వచ్చింది, అది ఎవరిది? మీదే కదా. దాన్ని ఎవరిపైనో ప్రదర్శిస్తారు. ఎందుకు? ఏం లాభం? కోపాలని మీ లోపల అణిచిపెట్టి నామరూపాలు లేకుండా చేయండి. ఎంత హాయి! కోపాన్ని దిగమింగి స్థిమితపడడం ఏమాత్రం కష్టం కాదు. కోపానికి వ్యతిరేకమైన అనురాగానికి, వాత్సల్యానికి కాస్త మేలు చోటివ్వండి. కోపం ప్రక్కనే జారిని కరుణను ఎదగనివ్వండి. కోపం పోతుంది, పోయి తీరుతుంది. ఎవరి మనస్సు దుర్గుణాలను సద్గుణాలను మార్చదు. ప్రక్కన వాటికి కాస్త చోటిస్తుంది. అణచడానికి ప్రయత్నిస్తే లాభం లేదు. గమనిస్తే చాలు, చెడు క్రమంగా తోక ముడుస్తుంది. చెత్తా చెదారం గురించి అడిగారు. ఎందుకా కంగారు? అదంతా మీ సంపద అనే భ్రమలో ఉన్నారు కదా. ఎన్నేళ్ళు ఇప్పుడు చెత్తా చెదారం అయిపోయిందా? ఇన్నాళ్ళు ఇప్పుడు చెత్తా చెదారం అయిపోయిందా? వదిలిపెట్టండి. వద్దనుకుంటే ఎవరు వాటిని మీపైన రుద్దలేరు. మీరే తలకెత్తుకున్నారు. నిర్లక్ష్యం చేస్తే అవే పోతాయి. దిగులేందుకు? సందేహం. ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తుంటే బాగానే ఉన్నట్లుంటుంది. కానీ పని ఉన్నప్పుడు స్థిమితం చిక్కదు, ధ్యానం కుదరదు. అప్పుడు మనసును స్థిమితపరచడం చేత కావడం లేదు. చాలా కష్టం అనిపిస్తోంది. జవాబు: మీరు మనసును నిశ్చలపరచాలని ప్రయత్నిస్తున్నారు. అదే పొరపాటు. అసలు ఆ మనస్సు జోలికి పోకండి. అది స్థిమిత పడుతుంది, శాంతిస్తుంది. మీరు మనస్సును స్థిమితపరచాలని, శాంతింపచేయాలని ప్రయత్నించినంతకాలం అది పేట్రేగిపోతుంది. అదే అవరోధం. పట్టించుకోకండి. సందేహం. ధ్యానం చేస్తున్నంతసేపు హాయిగా ఉంటుంది. రోజంతా అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఆ ప్రశాంతత ఎప్పుడు అలాగే ఉండిపోవాలంటే ఏం చేయాలి? జవాబు: అది కావాలి ఇది కావాలి అనే ఆలోచన రానేయకండి. దేనికోసమో ప్రయత్నించకండి. ఏది ఆశించకండి. అసలు ఆలోచన కూడదు. ఆశ పనికిరాదు. మనస్సును దాని పని అది చేసుకోనివ్వండి. దాని జోలికి పోవద్దు. ఎటు పోతే అటు పోనివ్వండి. దాని పరుగులు పట్టించుకోవద్దు. దాని వెంటపడి మీరెందుకు పరుగులు తీస్తారు? దాన్ని స్థిమితపరచాలన్న ప్రయత్నంలో మీరు అస్థిరమవుతున్నారు. దానిని గమనించండి చాలు. దూరంగా ఉండి చూస్తుండండి. మనసు గంతులేస్తుంది, ఎగిరి పడుతుంది. వినోదించండి. అది మీది కాదనుకుని చూడండి. ఎప్పుడు మనసుపై పెత్తనం వద్దు. దాన్ని నిశ్చలపరచాలన్న ప్రయత్నమూ వద్దు. ఎందుకీ ఘర్షణ? మనసును అలా తయారు చేసింది మీరు. మీ తాపత్రయాలతో మీరిచ్చిన శిక్షణ అది. దాని సంగతి వదిలేస్తే మీ గతి సద్గతి అవుతుంది. అతి తెలివికి పోవద్దు, మూర్ఖత్వం అనుకోవద్దు. రెండూ వద్దు. మనసు గతి అంతే అనుకోండి చాలు. మనసు ఓ అందమైన పంజరం. దానిని అలా తయారు చేసుకుంది మనమే. మన అవసరాల కోసం, మన సుఖాల కోసం, సౌకర్యాల కోసం అలా తయారు చేసుకున్నాం. అలాంటి విషయాల్లో మనసు మనిషికి సాయం చేస్తుంది. ఇప్పుడు అదే మనసు అనవసరంగా పెత్తనం చెలాయిస్తోంది. మనల్ని శాసిస్తోంది.
మనల్ని శాసిస్తుంది. మనసు పురమాయించకుండా ఒక పని మనిషి చేయడు. అంతగా మనసుకు మనిషి బానిసైపోతున్నాడు. ఇది అదునుగా తీసుకొని మనసు ఓవర్ యాక్షన్ చేస్తోంది. నిజానికి మనం మనసుని కాదనడం లేదు, మనశ్చర్యల్ని కాదనడం లేదు. మనసు చేయవలసిన పనులు మనసుకున్నాయి. ఆలోచనల తీరుతెన్నుల్ని మనం గమనిస్తే చాలు. లేకపోతే మన ఆలోచనల్ని మనం సక్రమంగా వినియోగించుకోలేం. అంచేత గమనిక అత్యంత ఆవశ్యకం. గమనిక వల్ల మనస్సు హద్దుల్ని దాటి పరిధుల్ని అతిక్రమించి మన జీవన కేంద్రాన్ని చేరగలం. ఆ పని కోసం మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచించకండి. లోపల నిశ్శబ్దాన్ని వినండి చాలు. ఎప్పుడూ సత్వర ఫలితాలు ఆశించవద్దు. ఎవరు ఫలితాలు ఆశిస్తారు? ఆశలు కలవారు, కోరికలు కలవారు. అవి లేకుంటే ఆశించేది ఉండదు, మనసులో దాచి ఉంచేది ఉండదు. అది జ్ఞాన భూమిక, అదే హృదయాలయం. అది అగోచరం. అక్కడ బ్రహ్మస్పర్శ తెలుస్తుంది. జ్ఞానం ప్రజ్ఞగా మారుతుంది. అందుకు ఎవరి సహకారం అవసరం లేదు. పాఠాలు నేర్వ పని లేదు. మంచి చెడుల భయం వద్దు. తప్పులు చేస్తున్నామేమోనన్న అనుమానాలు అనవసరం. అది సహజ క్రియ, సహజ పరిణామం. ఎవరిని అనుసరించనవసరం లేదు. మీకు మీరుగానే సర్వం గ్రహించగలుగుతారు. సందేహం: ఆ స్థాయికి చేరిన తర్వాత మానవ సేవ చేయవచ్చునా? జవాబు: మానవ సేవ ముఖ్యం కాదు. మానవత్వాన్ని నిలబెట్టండి. మనం వేరు, మానవత్వం వేరు కావు. సద్భావన వెంట సత్క్రియ ఉంటుంది. మన ఆలోచన మంచిదైతే చేసే పని మంచిదవుతుంది. మన ప్రమేయం కానీ సంకల్పం కానీ లేకుండానే మంచి జరుగుతుంది. చెడు జరగకపోగా పరిహరించబడుతుంది. చెడు పరిహరించబడుతుంది. ఇప్పుడు మీలో ఏదో చేయాలన్న తపన ఉంది, కానీ చేయలేకపోతున్నారు. ఇతరులకు చేయవలసిన సాయం మీకు మీరు చేసుకుంటున్నారు. ప్రతి వారికి లోకసేవ చేయాలని ఉంటుంది, కానీ చేయరు. ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన తర్వాత సదవగాహన ఏర్పడుతుంది. సహాయం దానంతటదే జరుగుతుంది. మీరు ఏదో చేయాలని సంకల్పించిన అవసరం ఉండదు. ప్రతి భావన, ప్రతి సంకల్పం, ప్రతి కదలిక విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తుంది, మానవతకు మేలు చేస్తుంది. 27వ పాఠం సందేశాలు. అనేక సంవత్సరాలుగా పలు రకాల సాధకుల్ని, జిజ్ఞాసుల్ని కలుస్తూ వస్తున్నాను. వారి సందేహాలకు సమాధానాలు ఇస్తున్నాను. సత్యాన్వేషణలో అనేక అవరోధాలు ఏర్పడుతుంటాయి. అంతరంగ యాత్ర అనుకున్నంత సులభం కాదని నా అనుభవంలో గ్రహించాను. అడుగడుగున మనస్సు అడ్డుపడుతుంది, అడ్డుగోడలు నిర్మిస్తుంది. వాటిని వివేకంతో దాటిపోవలసింది సాధకులే. వారి వారి సాధు వర్తన, శీలం, అంతరంగ ప్రబోధం ముందుకు సాగించే ఉపాయనాలు. ప్రశ్న: మనకు ఆలోచనలు కలుగుతుంటాయి. ఎందుకు కలుగుతుంటాయి? జవాబు: నేను సమాధానం చెప్పినంత మాత్రాన ఆలోచనల మూలం ఏదో మీకు తెలియదు. చెప్పేవారు లేక, పుస్తకాలలోనూ లేక విధి విధానాలు తెలియకపోతే ఎలా అంటారు? అంటే మీరే స్వయంగా ఆలోచనల్ని పట్టుకొని వాటి ఉద్గమ స్థానాలకి చేరాలి. నెమ్మదిగా, ప్రశాంతంగా, ఏకాంతంగా, స్థిమితంగా కూర్చుని అన్వేషించాలి. మీరే పట్టుకోవాలి అవి ఎక్కడ మొదలవుతున్నాయో. శూన్యంలో ప్రయాణించి పట్టుకోవాలి. అవి శూన్యం నుండే పుట్టుకొస్తాయి. శూన్యంలో శూన్యాన్ని పట్టుకోవడమే యోగక్రియ. గమనించడంతో మీ అన్వేషణ ప్రారంభం కావాలి. ఎప్పుడు ఆలోచనను ఒక క్రియగా మీరు చూసి ఉండరు, క్రియాత్మకంగా గమనించి ఉండరు. కానీ ఆలోచనలకు అనుగుణంగానే అన్ని పనులు చేస్తుంటారు. ఆ పనుల వెనుక ఆలోచన ఉన్నట్లు తెలియదు. అది ప్రేరణ లోపలిది, పనులు బయటివి. మనసు వెలుపల మెదడునే కాదు, కళ్ళు, చెవులు లాంటి పంచేంద్రియాలను ఉపయోగిస్తాం. మన కృషి అంతా బయటి ప్రపంచానికి సంబంధించిందే. లోపలకు వెళ్ళం కనుక ఆలోచన ఎక్కడ పుట్టేది, ఎలా పుట్టేది తెలుసుకోవడం కష్టం. ఇంద్రియాలకు అందకుండా భావం తప్పించుకుంటుంది. మనసు దరిదాపులకు ఇంద్రియాలను రానివ్వదు. తన వైపు, తనలోనికి చూడనేయదు. తన పని తీరు తెలియనివ్వదు.
చాలా గోప్యంగా ఉంటుంది. మిమ్మల్ని మనస్సు ఎంతకీ బయటి ప్రపంచంలోనే కట్టివేస్తుంది, లోపల ప్రవేశించలేదు. అంచేత మనస్సు ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది. దాని లోపల ఎలాంటి కల్లోలం ఉండదు. మన దృష్టి బయటనే గాని లోపలికి పోదు. ఇప్పుడు మీ ప్రథమ కర్తవ్యం లోపలికి చూడడం, లోపలికి ప్రవేశించడం, లోపల ఏం జరుగుతుందో నిశ్చితంగా గమనించడం. ఏముంటుంది లోపల? అంతా శూన్యమే కదా. అవును, లోపల ఉండేది శూన్యం. కళ్ళతో చూడం కనుక చీకటి అనుకుంటాం. శూన్యంలోనే ఆలోచన తరంగాలు ఉంటాయి. చీకటి వెలుగు ఉంటాయి. అవి మెత్తమెత్తగా కదులుతుంటాయి. ఒక ఆలోచనను పట్టుకోవాలంటే దానికన్నా ఎక్కువ వేగంగా పరిగెత్తాలి. లేదంటే ఎప్పటికీ ఆలోచనల్ని దాటిపోలేం. అంచేతనే అప్రమత్తంగా ఉంటూ ఆలోచన వేగాన్ని నియంత్రించాలి. ప్రతి కదలికను గమనించాలి. మెలకువతో చీకట్లో శూన్యంలో ముందుకు సాగాలన్నమాట. అప్పుడు అంతా మీకే తెలుస్తుంది. అది విదేహయాత్ర. దేహ స్ఫురణ లేకుండా భావ శరీరంతో లోపలికి పోవడం. శూన్యంలో ప్రయాణించగలది భావ శరీరం మాత్రమే. అదే సూక్ష్మ శరీరం. ఆ పని ఒక రోజులో జరగదు. రోజు రోజుకు సాధన చేస్తుండాలి. లోపలికి వెళ్ళిన కొద్దీ శూన్యంతో ఆత్మీయత పెరుగుతుంది. ఆలోచన కన్నా ముందు మీ సూక్ష్మ శరీరం పయనిస్తుంది కనుక మీరు వేగం పెంచిన కొద్దీ ఆలోచన వెనుకబడుతుంది, కనుమరుగవుతుంది, చివరికి శూన్యంలో లయించిపోతుంది. ప్రశ్న: సాధకుని జీవితంలో భావానికి తావు లేదంటారా? జవాబు: ఎందుకు లేదు? ఆలోచన లేకపోయినా భావం ఉంటుంది. ఆలోచన సైతం మనసు పరిధిలోంచి హృదయం పరిధిలోకి పోతుంది. అక్కడ ఆత్మ క్రింద పనిచేస్తుంది. మనసు పరిధిలో ఉన్నప్పుడు ఆలోచన వేరుగా ఉంటుంది. హృదయం పరిధిలో అది ప్రేమగా పరిణమిస్తుంది. మీ భయం ఏమిటి? ఆలోచన లేకుండా జీవించడం ఎలాగా? ఆలోచన ప్రక్రియ ప్రత్యేకంగా ఉండదు. హృదయంతో కలిసిపోయి ఉంటుంది. ఎప్పటికప్పుడు భావం పైకొస్తుంది, మరల అనుభవం అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? జీవితం ఏమవుతుంది? అద్భుతంగా ఉంటుంది. సంపూర్ణ జీవితాన్ని అనుభవించగలుగుతారు. ఆలోచనలు లేకుండా బ్రతకడం ఎలా? ప్రతి పనికి ఆలోచిస్తాం కదా. ఆలోచనలు లేని స్థితి అంటే పిచ్చి పట్టడం కాదు, మందమతిగా ఉండడం కాదు. ఆలోచన శైలి మారుతుంది. ఆలోచనకు అన్యాయం జరగదు. ఆలోచిస్తున్నట్లు అనిపించగలగాలి. అంతర్వాహినిగా భావం సాగుతుంది. ఆలోచనలు చేసే పనిని భావమే నేరుగా హృదయ స్పందనతో చేస్తుంది. ప్రశ్న: గమనిక సవ్యంగా సాగుతుందో లేదో ఎట్లా తెలుసుకోవడం? జవాబు: అది మళ్ళీ మనసు ప్రమేయం. మంచిగా గమనిస్తున్నానా, చెడుగా గమనిస్తున్నానా అనే సందేహం కలిగిస్తోంది మీ మనస్సు. అది మళ్ళీ ఆలోచన అవునా? అది ఆశించకుండా ముందుకు సాగండి. తీర్పులు, తీర్మానాలు, ఫలితాలు ఎందుకు? మొదట్లో స్పష్టత ఉండదు. ఎందుకని? మనసు జోక్యం వల్ల. కలవరం, అనుమానం కలగడం మనసు బలహీనతల వల్ల. ఎంత త్రోసివేసినా ఎక్కడో దాగిన మనస్సు ఆలోచన అప్పుడప్పుడు బయటకు తొంగి చూస్తుంది. గమనిక సవ్యంగా ఉంటే బయటపడ్డ మనస్సును, ఆలోచనల్ని ముట్టి ముందు సాగవచ్చు. బుద్ధికి బుద్ధి చెప్పవచ్చు. మీ ప్రయత్నానికి, పురోగమనానికి అడ్డు రావద్దని హెచ్చరించవచ్చు. ప్రశ్న: దాదా అలా అధిగమించడం టెక్నిక్ అవుతుందా? జవాబు: కాదు. ఆలోచనల వల్ల ఒత్తిడి పెరుగుతుంది, విపరీతం జరుగుతుంది అని మీ అనుమానం. ఆరంభంలో ఆలోచనలను బట్టి అనుభవాలు, ఆటంకాలు ఏర్పడుతుంటాయి. కనుక గమనిక టెక్నిక్ కాదు. టెక్నిక్ అంటే ఒక ప్లాను. లోగడ ఒకరు అనుసరించిన పద్ధతిని అదే విధంగా మీరు ఆచరిస్తే అది టెక్నిక్. ఇది గమనిక. అబ్జర్వేషన్ మీ సొంతం. ఈ క్షణంలో జరిగే పని. దానికి గతంతో సంబంధం ఉండదు. జీవితం మీ చేతుల్లో ఉంది. ఏది మిమ్మల్ని నిరోధించదు. ఎవరు మీకు అవరోధం కాలేరు, కాబోరు.